పూరాలోకల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా మాజీ ఫెడ్ గవర్నర్ కెవిన్ వార్స్ ను నామినేట్ చేయాలని ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి ధరలు దశాబ్దాల్లో చూడని స్థాయిలో భారీగా కుప్పకూలాయి. సాధారణంగా వడ్డీ రేట్లను తగ్గించే వ్యక్తిని ట్రంప్ ఎంపిక చేస్తారని భావించిన ఇన్వెస్టర్లకు మనీ హ్యాక్ గా పేరున్న కెవిన్ వార్స్ ఎంపిక పెద్ద షాక్ కి గురిచేసింది. దీంతో ఫెడ్ హెడ్ ఎంపికకు బంగారం, వెండి ధరల పతనానికి మధ్య ఉన్న సంబంధం ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. 1980 తర్వాత మళ్లీ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఎందుకు ఇలా కుప్పకూలాయన్న అంశంపై తీవ్రంగా చర్చ కూడా జరుగుతుంది. కెవిన్ వార్స్ గతంలో ఆర్థిక సంక్షోభ సమయంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డులో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వం చేపట్టిన క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే భారీగా డబ్బు ముద్రించే విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, మార్కెట్లు అస్థిరమవుతాయని అప్పుడే హెచ్చరించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫెడ్ పగ్గాలు చేపడితే వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగానే ఉండొచ్చని, డాలర్ మరింత బలపడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలే బంగారం, వెండిపై పెట్టుబడులను ఒక్కసారిగా వెనక్కి తీసుకునేలా చేశాయి. వడ్డీ రేట్ల తగ్గింపులను బహిరంగంగా కోరుతున్న ట్రంప్ వార్స్ విధాన శైలి తెలిసి కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ట్రంప్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే మార్కెట్లో తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నానికి బంగారం ధర 7% క్షీణించగా ఇది 2013 తర్వాత ఒకే రోజులో నమోదైన అతిపెద్ద పతనంగా నిలిచింది. వెండి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏకంగా 19% పడిపోవడంతో 1987 తర్వాత అత్యంత భారీ ఒకరోజు నష్టాన్ని నమోదు చేసింది. ఈ రెండు లోహాలు కలిపి ఒక్క రోజులోనే సుమారు 26% నష్టాన్ని చవిచూశాయి. గత 60 ఏళ్ల చరిత్రలో ఇలాంటి భారీ పతనం కేవలం 2 సార్లు మాత్రమే, అంటే 1980, 1987 సంవత్సరాల్లో మాత్రమే నమోదైంది. నిజానికి గత ఏడాది కాలంలో బంగారం సుమారు 75%, వెండి ఏకంగా 180% ర్యాలీ చేసి రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్ బాట్ స్థితిలో ఉన్న మార్కెట్ కు కెవిన్ వార్స్ నామినేషన్ పెద్ద షాక్ గా మారింది. ఆయన తన కఠిన విధానాల్ని కొనసాగిస్తే ధరల పతనం దీర్ఘకాలం కొనసాగవచ్చని, లేకపోతే ఇది కేవలం లాభాల స్వీకరణ కోసం వచ్చిన తాత్కాలిక విరామం మాత్రమే కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త చరిత్రకు తెరలేపింది. ముఖ్యంగా భారతదేశంలోని బంగారం, వెండి కొనుగోలుదారులకు మాత్రం ఇది ఊహించని ఊరటనిచ్చింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.